ఉమ్మడి ఖమ్మం జిల్లాను వానలు వదలట్లేదు. జిల్లా వ్యాప్తంగా వానలు విజృంభిస్తున్నాయి. ముంపు ప్రాంతాలు ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మళ్లీ వానలు పడుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందనని ముంపు ప్రాంతాల ప్రజలు టెన్షన్ పడుతున్నారు. మొన్నటి వరదలకు ఇప్పటికే ఇళ్లలోకి బురద నిండుకుని ఉంది. వరద తగ్గుముఖం పట్టడంతో పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్నారు ప్రజలు. బురదను తొలగించే పనిలో అటు అధికారులు పడ్డారు. అంతలోనే మళ్లీ వానలు మొదలయ్యాయి. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మళ్లీ వానలు పడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ లక్ష్మి, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతో ప్రకృతి విలయతాండం చేసిందని చెప్పుకోవచ్చు. సర్వస్వం కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. ముప్పు ప్రాంతాల ప్రజలు క్షణక్షణం భయంగా బతుకుతున్న పరిస్థితి. మళ్లీ మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా వర్షాలు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్ లో పూర్తిగా ఏ ఇంటికి వెళ్లినా కూడా ఇంట్లో పూర్తిగా సామాన్లను కూడా ముద్దగా తడిచిపోయినటువంటి పరిస్థితి, పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎక్కడికెక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా బోలెడు కష్టాలు చెప్పుకుంటూ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి. ఏ వస్తువు కూడా ఇంట్లో కనపడకుండా మొత్తం తడిసిపోయినటువంటి పరిస్థితి, పనికొచ్చే పరిస్థితి కూడా మనం చూడొచ్చు. విజువల్స్ లో బట్టలు కూడా ఏమాత్రం పనికి రాకుండా బురదమయంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికి పోయినా కాలు తీసి కాలు పెట్టాలంటే ఇంట్లో బురద మొత్తం కూడా మేట వేసిన పరిస్థితి. ఏ వస్తువు కూడా పనికొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం కట్టు బట్టలతోనే వెళ్లిపోయిన పరిస్థితి చూస్తున్నాం. వారంతా కూడా తిరిగి ఇళ్లలోకి వచ్చే ముందు ఆ ఇళ్లు కూడా శుభ్రం చేసుకోవాలంటే కూడా వాటర్స్ అంటే నీళ్లు శుభ్రం చేసుకునేందుకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ ఇల్లుకు సంబంధించినటువంటి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏసీలు కూడా పూర్తిగా చెడిపోయిన పరిస్థితి. ఆ ఇంట్లో అడుగడుగునా కూడా పూర్తిగా జలదిగ్బంధనలు, ఈ ఇంటి పూర్తిగా జలదిగ్బంధనలో కూరుకుపోయిన పరిస్థితి. ఎక్కడ కూడా ఏ వస్తువు కూడా పనికొచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. పూర్తిగా సర్టిఫికెట్లకు సంబంధించి పిల్లలు చదువుకున్నటువంటి సర్టిఫికెట్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఏ వస్తువు కూడా కనపడకుండా పోయిన పరిస్థితి. కొన్ని మాత్రం ఇక్కడ ఉన్న సర్టిఫికెట్లు పట్టాలకు సంబంధించి కూడా ఆరబెట్టుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది అయితే పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయి. ఎవరిని మందలించే పరిస్థితి లేదు. ఎవరిని మందలించినా కన్నీటి సంద్రంగా మారిపోయిన పరిస్థితి. వారి కష్టాలు, కొంతమంది ఇళ్లను వదిలేసి వారి ప్రాంతానికి సంబంధించి వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్లిపోయి అక్కడ తలదాచుకున్న పరిస్థితి. మరికొంతమంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు. మొత్తం మాట్లాడేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఈ ఇంటికి ఎంత వరద వచ్చింది, ఎంత నష్టం జరిగింది? అసలు నష్టానికైతే ఊహించలేమండి మనం. దాదాపు నాకు తెలిసి మా ఇంటి వరకు అయితే 40 lakhs ఎవరిన నష్టం జరిగింది టోటల్ గా. అంటే ఎప్పుడు కూడా నాకు తెలిసి ఖమ్మం చరిత్రలో ఇంత వరద అయితే రాలేదు. లాస్ట్ 2-3 times వచ్చింది. 2005లో ఒకసారి మా ఇంటికి ఈ కింది విండో లెవెల్ వచ్చినాయి. అప్పుడు కూడా నష్టం బాగా జరిగింది. తర్వాత అంతా రెనోవేషన్ చేసుకుని దాదాపు 5-6 లక్షలు ఖర్చు అయింది. అప్పుడు కూడా గోడల చుట్టూ కాంపౌండ్ వాల్స్ అని కూడా పడిపోయింది. ప్లస్ లాస్ట్ ఇయర్ మా గుమ్మానికి టచ్ అయినాయి. కింద మాకు వర్క్షాప్ ఉంది. వర్క్షాప్ అంతా కూడా మిషనరీ అంతా కూడా ఖరాబ్ అయింది. అప్పుడు కూడా దాదాపు నాకు తెలిసి 5 lakhs నష్టం వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇయరే ప్లస్ ఇంట్లో ఉన్న సామాన్ ఏది కూడా పనికి రాకుండా టోటల్గా మాకు కప్ లెవెల్ అంటే దాదాపు సీలింగ్ లెవెల్ వచ్చి సీలింగ్ అంతా కూడా ఖరాబ్ అయిపోయింది. లోన్ ఫర్నిచర్ అయిపోయింది, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయిపోయింది, సోఫాలు అయిపోయింది. ఏది కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. అట్లీస్ట్ పిల్లల సర్టిఫికెట్స్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మాట్లాడాలంటే ఏడుపు వస్తుంది సిచ్యువేషన్ అది. కాబట్టి దయచేసి ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునే పరిస్థితి లేదని కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కనీ విని ఎరగని చరిత్రలో మొదటిసారిగా 100 ఏళ్లలో రానటువంటి ప్రకృతి వైపరీత్యం ఖమ్మాన్ని చుట్టుముట్టేసింది. ఖమ్మం జిల్లా మొత్తం కూడా దాదాపు మదిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో అటు పంటలు, ఇల్లు ధ్వంసమైపోయిన పరిస్థితి. కట్టు బట్టల మీదనే వారంతా కూడా నిరాశ్రయాలుగా మిగిలిన పరిస్థితి. ఆదుకోవాలని కూడా ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితి.